Hi everyone, it's me Shanti. Welcome back to my channel Shanti Vikram. ఈ వీడియోలో నా లివింగ్ ఎక్స్పెన్సెస్ గురించి మాట్లాడతా. ఖర్చుల గురించి ఎలా మాట్లాడుకుంటున్నామో మధ్యలో నేను ఎలా సేవ్ చేసుకుంటానో అది కూడా చెప్తానండి. ఖర్చులు అనేవి పర్సన్ టు పర్సన్ ఎలా చేంజ్ అవుతాయో ప్లేస్ టు ప్లేస్ అలా కూడా చేంజ్ అవుతాయండి. మ్యారేజ్ అయిన కాడి నుంచి నేను 2 ప్లేసెస్ చేంజ్ అయ్యా. బెంగళూరు ఒకటి, హైదరాబాద్ ఒకటి. ప్రజెంట్ అయితే హైదరాబాద్లో ఉంటున్నాను కాబట్టి నా ఈ హైదరాబాద్ యొక్క ఖర్చులు మాత్రమే మీతో చెప్పాలనుకుంటున్నా. లాస్ట్ 9 months నుంచి నేను హైదరాబాద్లో ఉంటున్నా. ప్రజెంట్ ఉన్న హౌస్ యొక్క రెంట్ వచ్చేసి 21K ఇంక్లూడింగ్ మెయింటెనెన్స్తో కలిపి అనమాట. ఈ అపార్ట్మెంట్ ఏజ్ వచ్చేసి 14 years old, 2 BHK ఫ్లాట్ అనమాట. నియరెస్ట్గా నాకు ఏ స్టేషను లేదండి, ఏ బస్ స్టాప్ కూడా లేదు. సో వాటికి చాలా దూరంగానే ఉన్నాను. మేబీ అందుకే 21Kకి వచ్చింది. ఈ ఫ్లాట్ చూడకముందు మాకు ఆల్మోస్ట్ 30-35Kలో మాత్రమే ఇల్లు ఉంది. బట్ 21K కూడా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అంతకన్నా తక్కువదే చూద్దామనుకుని ఎంతో ట్రై చేశాను. బట్ మాకు కుదరలేదన్నమాట. తప్పక ఈ 21K అయినా సరే ఈ ఫ్లాట్ తీసుకోవాల్సి వచ్చింది. ఈ ఫ్లాట్ చూసిన తర్వాత ఫ్రెండ్స్ రిలేటివ్స్ అని అన్నారు, అంతకు మించి ఇక్కడ కాస్ట్లు ఉంటాయి తప్ప అంతకు లోపు ఉండవని. సో ఈ ఫ్లాట్ అయితే ఈ రెంట్కి బెస్ట్ అని చెప్పారనమాట. ట్రాన్స్పోర్ట్కి మాత్రమే కొంచెం కష్టం, అదర్వైజ్ నియర్ బై సూపర్ మార్కెట్ కూడా ఉందన్నమాట. సెకండ్ పాయింట్ వచ్చేసి కరెంట్ బిల్లు. నేను రీసెంట్గానే ఏసీ ఒకటి పెట్టించుకున్నాను కాబట్టి లాస్ట్ టైం నాకు కరెంట్ బిల్లు వచ్చి 850 అలా వచ్చింది. ఇట్స్ డిపెండ్ ఆన్ ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ అనమాట. సో ఇందులో మాత్రం ఎంతో కొంత సేవ్ చేసుకోవచ్చు. నేను కరెంట్ బిల్ టార్గెట్ అయితే కరెంట్ బిల్కి వాటర్ బిల్కి కొన్ని టార్గెట్స్ పెట్టుకుంటాను. ఏసీ వల్ల నేను 1000లో టార్గెట్ పెట్టుకున్నాను అనమాట. 1000 బిల్లు వచ్చేటట్టు చూస్తాను. సో లాస్ట్ టైం అయితే 850 అలా వచ్చింది. ఇది పెరగొచ్చు తగ్గొచ్చు కాబట్టి లాస్ట్ టైం నా సేవింగ్స్ వచ్చేసి ఇందులో 150 మిగిలి ఉందన్నమాట. ఈ కరెంట్ బిల్లు వచ్చేసి ఎవ్రీ మంత్ ఉంటుంది. సో థర్డ్ పాయింట్ వచ్చేసి గ్యాస్ ఛార్జర్స్. ఈ గ్యాస్ ఛార్జర్స్ వచ్చేసి నాకు ఎవ్రీ 2 months లేదా 2.5 months 3 months ఉంటుంది. సో ఇట్స్ ఆల్మోస్ట్ 950 అలా ఉంటుందన్నమాట గ్యాస్ బిల్లు. సో ఇది మంత్లీ అయితే మాత్రం ఇక్కడ గ్యాస్ బిల్లు ఉండదు కాబట్టి ఇక్కడ గ్యాస్ సేవింగ్స్ అయితే చేసుకోవచ్చు. ఫోర్త్ వచ్చేసి వాటర్ బిల్ అనమాట. నాకు ఇప్పుడు తెలీదు వాటర్ కూడా ఒక బిల్ ఉంటుందని. నాకు హైదరాబాద్ వచ్చిన తర్వాతే తెలుసు. నాకు బెంగళూరులో ఉన్నప్పుడు కూడా వాటర్ బిల్లు లేదు. అక్కడ నాకు వాటర్ బిల్లు సేవింగ్స్ అని చెప్పుకోవాలి. ఇక్కడ వాటర్ బిల్లు టార్గెట్ వచ్చేసి 500 లోపే ఖర్చు పెడతాను. లాస్ట్ టైం అయితే నాకు 550 వచ్చిందండి. రిలేటివ్స్ రావడం వల్ల నాకు 550 వచ్చింది. అదర్వైజ్ 350 అలాగే వస్తుంది. ఆల్మోస్ట్ నేను వాటర్ బిల్లులో కూడా 150 రూపీస్ సేవ్ చేస్తానన్నమాట. ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి గ్రాసరీ అండి. గ్రాసరీ వచ్చేసి ఎవ్రీ 2 monthsకి ఒకసారి వేయించుకుంటాను. ఆల్మోస్ట్ 5000 నుంచి 6000 వరకు నాకు ఖర్చు అవుతుంది అనమాట. ఏదైతే వేయించుకోలేని నెల ఉందో దాన్ని సేవింగ్స్ కింద తీసుకుంటాను. ఈ పాయింట్ నేను లాస్ట్ వీడియోలో కూడా మీకు మెన్షన్ చేశాను కదా. గ్రాసరీ నేను ఆల్మోస్ట్ డీమార్ట్లోనే తెచ్చుకుంటానండి. ఒక లిస్ట్ రాసుకోవడం, ఆ లిస్ట్కి తగ్గట్టు తెచ్చుకుంటాను. ఎక్కువ కూడా నేను అక్కడి నుంచి తెచ్చుకోను అనమాట. నాకు ఏవి కావాలో అవే తెచ్చుకుంటాను. సో అక్కడ నేను డీమార్ట్లో అయితే కొన్ని సేవింగ్స్ చేస్తానని నాకు అనిపిస్తుంది. అందుకే నేను డీమార్ట్ మీదే ఎక్కువ డిపెండ్ అవుతానన్నమాట. 2 monthsకి ఒకసారి గ్రాసరీ అని అన్నాను కదా, అది హాఫ్ మంత్ లేదా ఇంకో మంత్ కూడా నడుస్తుంది అనమాట. ఒక్కొక్కసారి నాకు 3 months కూడా గ్రాసరీ వచ్చేస్తుంది. సో గ్రాసరీ అయితే ఎవ్రీ మంత్ 2000 వేసుకోవచ్చు అనమాట. ఇంకా నెక్స్ట్ 6th పాయింట్ వచ్చేసి కూరగాయలు అండ్ ఫ్రూట్స్. హెల్త్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి ఫ్రూట్స్ కంపల్సరీ ఎప్పటికప్పుడే తీసుకుంటాను. ఇంకా వెజిటేబుల్స్ గురించి అయితే మాత్రం ఒక్కొక్కసారి మంత్కి 3 times తీసుకుంటాను అనమాట. ఒక్కొక్కసారి అత్తయ్య గారు వాళ్ళు పంపిస్తారు కాబట్టి నాకు కూరగాయల ఖర్చు తక్కువనే చెప్పుకోవాలి. చాలా రేర్గా అన్ని వీక్స్ వెళ్తాను అని చెప్పుకోవాలి. పోనీ ఒక్కొక్క వీక్కి 300 వేసుకున్నా సరే నాకు 4 weeksకి వెజిటేబుల్కి 1200 అవుద్ది అనమాట. 7th పాయింట్ వచ్చేసి పాలండి. ఇప్పుడు నేను ఆంధ్ర నుంచి పాలు తెప్పించుకుంటాను. ఎవ్రీ వీక్ వస్తే 4 లీటర్స్ పంపిస్తారనమాట అత్తయ్య గారు. లీటర్ వచ్చేసి 80 రూపాయలు. నేను 4 లీటర్లు తీసుకుంటాను కాబట్టి 80 × 4 320.
ప్లస్ 4 వీక్స్ పంపిస్తారు కాబట్టి 1280 రూపాయలు అవుతాయి అన్నమాట పాలు. 8th పాయింట్ వచ్చేసి టీవీ, ఫోన్ రీఛార్జ్ అనమాట. నేను వైఫై యూజ్ చేసుకుంటాను కాబట్టి అన్లిమిటెడ్ కాల్స్కి మాత్రమే రీఛార్జ్ చేయించుకుంటానండి. విక్రమ్ గారు అయితే విత్ నెట్తో రీఛార్జ్ చేయించుకుంటారనమాట. విక్రమ్ గారు ఆఫీస్ వర్క్ కంపల్సరీ ఇంట్లో చేసుకుంటారు కాబట్టి నెట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ నాకు 1060 రూపీస్కి టీవీ ప్లస్ నెట్ కనెక్షన్ వచ్చిందనమాట. సో నేనైతే టీవీ చూడను. సో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ టీవీ కనెక్షన్ ఆఫ్ చేపిస్తానండి. మేబీ టీవీ కనెక్షన్ ఆఫ్ చేపిస్తే నాకు అక్కడ 200 సేవ్ అవుతాయని అనుకుంటున్నా. 9th పాయింట్ కింద పిల్లల స్కూల్ గురించి మాట్లాడుకుందాము. ప్రజెంట్ అయితే మా పాప స్కూల్కి వెళ్ళడం లేదండి. తన 3 years ఓల్డ్ అనమాట. మొన్న April 3కి 3వ సంవత్సరం వచ్చింది. సో ఇంకా తనని స్కూల్ పంపించడానికి 2 years ఉందని అనుకుంటున్నా నేను. నెక్స్ట్ వచ్చేసి క్లోతింగ్స్ గురించి మాట్లాడుకుందాము. ప్రతి నెల క్లోతింగ్స్ తీసుకోవాలని మాత్రం లేదు. సో ఇయర్ మొత్తంలో తీసుకుంటే మాత్రం పండగలకి, బర్త్డేస్కి, మ్యారేజ్ డేకి ఇలా క్లోతింగ్స్ తీసుకుంటాం అన్నమాట. బట్ విక్రమ్ గారి బర్త్డే అయితే నేను తీసుకుంటామంటూ ఏమీ ఉండదు. నా బర్త్డే అయితే తను తీసుకుంటామంటూ ఏమీ ఉండదు. మేమిద్దరం కలిపి తీసుకునేది మా మ్యారేజ్ డేకి మాత్రమే. ఫ్యామిలీ మెంబర్స్ కానీ, బాగా దగ్గర రిలేటివ్స్వి ఎవరైనా ఫంక్షన్స్ జరిగితే సో అందరం కలిపి క్లోతింగ్స్ తీసుకుంటాం. పండగలకు కూడా అందరం కలిపి క్లోతింగ్స్ తీసుకుంటాం అన్నమాట. బర్త్డేస్కి మాత్రమే విడివిడిగా క్లోతింగ్స్ తీసుకుంటాం. సో ఇది ప్రతి నెల క్లోతింగ్స్ అయితే మాత్రం డిపెండ్ అవ్వదండి. సో నేను చాలా వీడియోస్ కూడా చెప్పాను నేను బ్రాండ్ని ఏం ఫాలో అవ్వనని. బ్రాండ్ అండ్ బ్రాండ్ నాకు దాంతో సంబంధం లేదు. బట్ విక్రమ్ గారు మాత్రం కంపల్సరీ బ్రాండ్ తీసుకుంటారనమాట. సో తన జాబ్ అలాంటిది, తను కంపల్సరీ బ్రాండ్ అనేది ఫాలో అవ్వాలి. క్లోతింగ్స్ అనేది మంత్లీ బడ్జెట్లో వేయడం లేదండి. అది ఇయర్లీ బడ్జెట్లోకి వస్తుంది తప్ప మంత్లీ బడ్జెట్లో రాదని అనుకుంటున్నాను. ఎగ్జాంపుల్ కింద చెప్పాలి అని అనుకుంటే మాత్రం ఒక పండగని తీసుకుంటే మాత్రం ఆ ముగ్గురి క్లోతింగ్స్ మాత్రం 10,000 బిలోనే అవుతాయి. ఎక్కువ మాత్రం అవ్వవండి. అది ఏదైనా రిలేటివ్స్ ఫంక్షను అని అనుకుంటే తప్ప అంతకు మించి అయితే మాత్రం మేము తీసుకోము. 11th పాయింట్ వచ్చేసి ట్రాన్స్పోర్ట్. విక్రమ్ గారు ఆఫీస్కి వెళ్ళి రావడానికి స్కూటీ యూజ్ చేస్తారనమాట. సో దాని ఖర్చు అయితే ఎంత ఉంటుందనేది నాకు ఐడియా లేదు. కానీ ఇక్కడ మీ అందరికీ ఒక పాయింట్ ఏం చెప్పాలంటే విక్రమ్ గారు ఆఫీస్కి వెళ్ళి వచ్చే ట్రాన్స్పోర్ట్ ఖర్చు మాత్రం ఆఫీస్ దగ్గర క్లెయిమ్ చేసుకోవచ్చు అండి. మేబీ అది మంత్లీ క్లెయిమ్ చేసుకుంటారా, 3 monthsకి క్లెయిమ్ చేసుకుంటారా అనేది నాకు ఐడియా లేదు. సో అందుకే నేను ఇక్కడ మంత్లీ బడ్జెట్ నుంచి ట్రాన్స్పోర్ట్ ఖర్చును మాత్రం తీసేస్తున్నాను అనమాట. ట్రాన్స్పోర్ట్లో రెండో కేటగిరీ అండి. సో ఏ పండగ వచ్చినా సరే, ఫంక్షన్స్ వచ్చినా సరే కంపల్సరీ ఆంధ్రాకి వెళ్ళాలి. ఫంక్షన్స్, పండగలు ఖచ్చితంగా ఆంధ్రాలోనే అటెండ్ అవ్వాలన్నమాట. సో రిలేటివ్స్, ఫ్యామిలీ అక్కడ ఉంది కాబట్టి ఈ ట్రాన్స్పోర్ట్ ఖర్చు అనేది కంపల్సరీ ఉంటుందన్నమాట. అది కూడా ఎక్కువ ఖర్చుతో కూడుకున్నదన్నమాట ఈ ట్రావెలింగ్ ఛార్జెస్ అనేవి. సో ట్రావెలింగ్ ఛార్జెస్ వచ్చేసి మాత్రం వెళ్ళి రావడానికి 6,000 కంపల్సరీ అవుద్దనమాట. ఇది ఫెస్టివల్ టైంలో ఇంకా పెరుగుద్ది. ఆల్మోస్ట్ 8,000 వరకు అయిపోతుందన్నమాట. మా లైఫ్లో ఈ ట్రావెలింగ్ ఖర్చు అనేది మాత్రం చాలా ఎక్కువ అమౌంట్తో ఖర్చు అనమాట. నెక్స్ట్ పాయింట్ అయితే మాత్రం మనం మూవీస్ గురించి మాట్లాడుకుందాం. రైట్ నో నాకు చిన్న పాప ఉండడం వల్ల నేనైతే మ్యారేజ్ అయిన కాడి నుంచి ఇప్పటి వరకు అయితే మూవీస్ అస్సలే వెళ్ళలేదు. ఎప్పుడైనా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు, ఆంధ్రాకి వెళ్ళినప్పుడు మాత్రం ఒక్కొక్క మూవీ చూస్తాను. సో నా లైఫ్లో అయితే చాలా తక్కువ అనమాట మూవీస్ చూడడం. సో నాకు మూవీ ఖర్చు అయితే మాత్రం ఉండదన్నమాట. ఇంకా అనదర్ పాయింట్ వచ్చేసి మేడ్. సో ఇప్పటి వరకు అయితే నేను మేడ్ని పెట్టుకోలేదు. నేను ఓన్గానే చేసుకుంటాను అనమాట. సో నాకు మేడ్ ఖర్చు కూడా అయితే మాత్రం లేదనమాట. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ట్రిప్స్. సో మ్యారేజ్ అయిన కాడి నుంచి ఇప్పటి వరకు ఒక్క ట్రిప్కి కూడా మేము వెళ్ళలేదు. మా లైఫ్లోకి పాప రావడం వల్ల పాపతో ట్రిప్స్ వేయడం అనేది చాలా కష్టం. సో పాప రాకముందు కూడా నేను ట్రిప్స్ ఏమీ ప్లాన్ చేసుకోలేదండి. నెక్స్ట్ అనదర్ పాయింట్ వచ్చేసి ట్రిప్స్ అనమాట. ఇప్పటి వరకు అయితే ఏ ట్రిప్పు ప్లాన్ చేసుకోలేదు. సో మాకు పాప ఉండడం వల్ల మాకు కుదరదనమాట. ఒకవేళ ట్రిప్పు ప్లాన్ చేసుకున్నా సరే దాని కోసం ముందు నుంచే సేవింగ్స్ చేసుకోవాలి.
సో అందరికి మళ్ళీ మాకు వచ్చే ఆదాయం ఎంత మిగిలి ఉంటుంది, సో ఆ మిగులు ద్వారా ఆ ట్రిప్కి వెళ్ళడానికి ఎన్ని మంత్స్ అవుద్ది లేదా ఎన్ని ఇయర్స్ అవుద్ది అన్న దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. సో రైట్ నో అయితే నేను ఒక్క ట్రిప్ కూడా నేను వేయలేదన్నమాట. మ్యారేజ్కి ముందు విక్రమ్ గారు అన్ని ట్రిప్స్కి వెళ్ళొచ్చేసారు. ఊటీ, కొడైకెనాల్, ఆయన చూడని ప్లేస్ అంటూ లేదనమాట. నేనే మ్యారేజ్కి ముందు వెళ్ళలేదు, మ్యారేజ్ తర్వాత వెళ్ళలేదు. నాకు మా హస్బెండ్కి ట్రిప్స్ వెళ్ళే ఆలోచన ఉన్నా సరే మేము వెళ్ళలేకపోతున్నాం. కొంచెం పాప ఎదగాలి, అప్పుడే మేము ట్రిప్స్ గురించి ఆలోచిస్తాం. సో ఇప్పటి వరకు అయితే ట్రిప్స్ వెళ్ళలేదు. ఇంకా కొంచెం పాప ఎదిగేంత వరకు ట్రిప్స్కి ప్లాన్ చేద్దామని అనుకోవడం లేదు. అనదర్ పాయింట్ వచ్చేసి హైదరాబాదు మహానగరంలో బతకడానికి కావాల్సిన ఒక మోస్ట్ ఇంపార్టెంట్ ఖర్చు అనమాట. ఇవి మనకి తెలియకుండానే అయిపోతాయి. సో హోటల్కి వెళ్ళడం, అవుట్ సైడ్లో ఫుడ్ తీసుకోవడం, ఇవన్నీ అనమాట. సో ఈ కేటగిరీ గురించి మనం మాట్లాడుకుంటే మాత్రం అవుట్ సైడ్ ఫుడ్ అయితే మాత్రం చాలా తక్కువే తీసుకుంటామని అనాలి. అలాగని అవుట్ సైడ్ ఫుడ్ తినమని చెప్పడం లేదండి, ఇది కాస్త ఎక్కువే. బికాస్ విక్రమ్ గారు ఇక్కడే ఆల్మోస్ట్ 10 ఇయర్స్ నుంచి వర్క్ చేయడం వల్ల ఆయనకు అవుట్ సైడ్ ఫుడ్ అనేది బాగా అలవాటు. నాకు మ్యారేజ్ ముందైతే నాకు అవుట్ సైడ్ ఫుడ్ అస్సలే అలవాటు లేదనమాట. సో తన ఇష్టాలను గౌరవిస్తూ నా అలవాట్లను దృష్టిలో పెట్టుకుంటూ ఈ అవుట్ సైడ్ ఫుడ్ అనేది మేము బ్యాలెన్స్ చేసుకుంటూ వస్తున్నాం. సో తన ఇష్టం కోసమని ఒక్కొక్కసారి తప్పదు. ప్రతి వీక్ బయట భోజనం చేస్తామని అన్నాను కానీ ఖచ్చితంగా మాత్రం మంత్కి మాత్రం 1-2 సార్లు మాత్రం బయటికి వెళ్ళి భోజనం చేసి వస్తామన్నమాట. ఈ పాయింట్ వచ్చేసి కంప్లీట్లీ మన హ్యాండ్లోనే ఉంటుందండి. సో వెళ్ళాలి వద్దు అనుకున్న దగ్గరే ఖర్చు అనేది డిపెండ్ అయి ఉంటుంది అన్నమాట. మూవీస్కి పాపతో వెళ్ళడం అనేది చాలా కష్టం. మేము ట్రిప్స్ కూడా ఏమీ ప్లాన్ చేసుకోవడం లేదు. అవుట్ సైడ్ ఫుడ్ కూడా లేకపోతే మాత్రం కాస్త కష్టమే. మేమిద్దరం కలిపి వెళ్ళి కొంచెంసేపు స్పెండ్ చేసేది అంటూ ఉంటే మంత్లీ ఒక 2 టైమ్స్ మాత్రమే బయటికి వెళ్ళి భోజనం చేస్తామన్నమాట. ఈ పాయింట్ మాత్రం నాకు పర్వాలేదే అనిపిస్తుంది. బికాస్ పాప వల్ల మేము మూవీస్కి వెళ్ళలేము, ట్రిప్స్ ప్లాన్ చేసుకోలేము. ఇలాగా అప్పుడప్పుడు బయటికి వెళ్ళి భోజనం చేయకపోతే ఇంకా ఇంట్లోనే లైఫ్ లాంగ్ అని అంటే చాలా కష్టం. ఇలాంటి చిన్న చిన్న పాయింట్స్ మాత్రం ఇగ్నోర్ చేయడమే మంచిది అనిపించింది. ఇది ఖర్చు అయినా సరే నాకు పర్వాలేదు అనిపించింది అనమాట. మరీ హెల్త్ పాడు చేసుకునే అంత మాత్రం బయట ఫుడ్ మీద మాత్రం డిపెండ్ అవ్వడం లేదండి. సో ఇంట్లో ఫుడ్కి మాత్రమే ఎక్కువ ప్రియారిటీ ఇస్తూ సో బయట ఫుడ్ను అప్పుడప్పుడు తీసుకుంటాం అన్నమాట. ఇక్కడ మీకు ఒక పాయింట్ మెన్షన్ చేద్దాం అనుకుంటున్నా. నన్ను కొన్ని వీడియోస్లో కామెంట్స్లో అడిగారు, మీకు కారు ఉందా, ఇల్లు ఉందా, మీరు ఎలా సేవింగ్స్ చేసుకోగలుగుతున్నారని అన్నారు. ప్రజెంట్ అయితే మాకు కారు లేదండి, ఇల్లు లేదు. కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల మాకు ఈఎంఐస్ ఉన్నాయన్నమాట. సో ఈఎంఐస్కి మాత్రం మాకు వచ్చే ఆదాయంలో ఒక 20% ఆ ఈఎంఐస్కే వెళ్ళిపోతుంది అనమాట. అనదర్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నా. ఇంతకుముందు శాలరీస్ని బై హ్యాండ్ ఇచ్చేవారు అనమాట. ఇప్పుడు ఎవరి అకౌంట్లో వాళ్ళే వేస్తున్నారు. ఇంతకుముందు చేతికి ఇచ్చిన ఆదాయాన్ని తీసుకొచ్చి ఇంట్లో ఉన్న లేడీస్కి చేతికి ఇచ్చేవారు. ఇప్పుడు అలాంటి అవకాశం అయితే లేదు. ఇలా అందరి చేతికి అయితే మాత్రం అమౌంట్ వెళ్ళదండి, అలాగే ఇంక్లూడింగ్ మీ ఆల్సో. సో మా హస్బెండ్ సంపాదిస్తారు, దాన్ని తీసుకొచ్చి నా చేతికి ఇస్తారు అని అంటే మాత్రం కాదు. ఆల్మోస్ట్ కిచెన్లోకి కావాల్సినవి, ఇంటికి కావాల్సినవి అన్నీ నేనే చూసుకుంటాను. వాళ్ళు బిల్స్ మొత్తం పే చేసేది మాత్రం ఆయనే. ఇదంతా నా చేతుల మీద నడుస్తుంది అని మాత్రం నేను చెప్పడం లేదండి. ఈ కాలంలో అవి నడవన్నమాట. నేను ఇందులో ఎంతవరకు నా సేవింగ్స్ తీసుకోగలుగుతానో అవి నేను విక్రమ్ గారిని అడిగి నేను తీసేసుకుని నేను పక్కన పెట్టుకుంటానన్నమాట. ఆ పక్కన పెట్టుకున్న డబ్బులతోనే నేను చిన్నగా సిల్వర్ కొనుక్కుంటున్నానని చెప్పాను కదా, అలా తీసుకుంటాను అంతే. నేను బల్క్లాగా మనీ సేవ్ చేసేస్తున్నానని అనను. అది మా లైఫ్లో కూడా చాలా కష్టం అండి. ఎందుకనంటే ఎక్కువ ఆదాయాలు ఉంటేనే బల్క్లా సేవ్ చేసుకోగలుగుతాము. ప్రజెంట్ అయితే మేము పాకే సిచ్యువేషన్లోనే ఉన్నాం. లేచి నిలబడి నుంచుని పరిగెత్తే అంత సిచ్యువేషన్లో కూడా లేమన్నమాట. అట్లీస్ట్ లేచి నిలబడే అంత సిచ్యువేషన్లో కూడా మేము లేము.
కానీ ఇక్కడ ఒక పాయింట్ క్లియర్గా చెప్పదలుచుకున్నాను ఏంటనంటే, మ్యారేజ్ అయిన కానించి మేము సేవింగ్స్ గురించి ఆలోచించామన్నమాట. సో తర్వాత ఫ్యూచర్లో చూసుకుందాంలే, మనం ప్రజెంట్ ఇప్పుడే కదా లైఫ్ని లీడ్ చేసాం అని అనుకోలేదు నేను కానీ మా హస్బెండ్ కానీ. మా ఫ్యామిలీ ఖర్చులనంటే నేను, విక్రమ్ గారు, పాప ఒక్కడే కాదు, మాకు అత్తయ్య గారు, మావయ్య గారు కూడా ఉన్నారు. వాళ్ళ బాధ్యతలు కూడా మావే. ఎంత వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడినా సరే వాళ్ళ బాధ్యతలు మేమే తీసుకుంటామన్నమాట. వాళ్ళు వద్దన్నా సరే ఎంతో కొంత మా వంతు సహాయం మేము వాళ్ళకి పంపిస్తున్నాము. ఓవరాల్గా చూసుకుంటే మాత్రం మంత్లీ ఎక్స్పెన్సివ్స్ వచ్చి మాత్రం 50,000 అబోనే ఉంటాయి. ఇవి ఒక్కొక్కసారి తగ్గుతాయి, ఒక్కొక్కసారి చాలా పెరుగుతాయి అన్నమాట. నా వీడియో మాత్రం లాస్ట్ వరకు చూస్తే మాత్రం థ్యాంక్ యూ సో మచ్ అండి.